ఎప్పుడెప్పుడా పాపం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూనే ఉన్నారు తెలంగాణలో. నిన్న మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక తెలంగాణలో ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, 100% ఫెయిల్యూర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ వర్గం వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, శ్రామికులు కావచ్చు, ఏ వర్గం చూసుకున్నా ఈ 13 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్న దాఖలాలు అయితే లేవు, దాంట్లో డౌటే లేదు. ఇక బీఆర్ఎస్ అంటారా, షట్ డౌన్. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. స్థానిక సంస్థలు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెడతానికి క్యాండిడేటే లేడు బీఆర్ఎస్ వాళ్ళకి, అది కూడా వాళ్ళ పని అయిపోయింది. మరి ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ ఏమో ఫెయిల్యూరు, బీఆర్ఎస్ ఏమో అట్టర్ ఫ్లాప్, లేదు అసలు పార్టీ షట్ డౌన్ దాదాపుగా. ఇంత పెద్ద పొలిటికల్ స్పేస్ ఉన్న తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది అన్నదే ఇక్కడ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా పొలిటికల్ స్పేస్ ఉంది, ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వీటి గురించి మాట్లాడాల్సిన బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది? కాంగ్రెస్తో మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నారా అందరూ అనుకుంటున్నట్టు, లేకపోతే ఇంకేమన్నా కారణాలు అడ్డుపడుతున్నాయా, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవటం ఒక కొరతగా మారిందా? కిషన్ రెడ్డి వర్గం ఒకటి తయారైందంట, అక్కడ బండి సంజయ్ వర్గం ఒకటి తయారైందంట, ఈటెల వర్గం ఒకటి ఉందంట. అక్కడ వర్గాలు ఎక్కువైపోయి బీజేపీలో ప్రజా సమస్యలు వదిలేశారా మీరు? చక్కగా మిమ్మల్ని ఒక టైంలో అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపుగా గ్రేటర్పై మేయర్ పీఠం మీకు వచ్చినట్టే వచ్చింది, దాదాపు దగ్గరికి వచ్చారు మీరు గత టైంలో. ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో కూడా మీకు ఎప్పుడు జీవితంలో 8 సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో, పార్లమెంట్ 8 సీట్లు వచ్చినాయి తెలంగాణ నుంచి. మీకు జనాల్లో మీ పైన క్రేజ్ ఉంది, ఎందుకు వదిలేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు? అసలు ఏమాత్రం ఫైట్ చేయకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది ఇప్పుడు $1 మిలియన్ మారింది. మరి నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మీకు రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇంటర్నల్గా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా, లేకపోతే ఎలక్షన్స్ అప్పుడే మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడతారా? ఢిల్లీ ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ సారథి ఎంపిక, తెరపైకి పలువురు ఆశావహుల పేర్లు, త్వరలో రాష్ట్రానికి జాతీయ స్థాయి నేతలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర సారథి ఎంపిక ప్రక్రియ పార్టీ విజయవంతం చేయనుంది. ఈ నెల 15 కల్లా కమల దళపతి ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు పార్టీ పగ్గాలను ఎవరికి ఇస్తారనే దానిపై శ్రేణుల్లో చాలా కాలంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు బీజేపీ జాతీయ స్థాయి నేతలంతా ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. అక్కడ 5న పోలింగ్ జరిగి 8న ఫలితాలు వెలువడ్డాక వివిధ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తిస్థాయి కసరత్తు చేయనున్నారు. బీజేపీ నియమావళి ప్రకారం రాష్ట్రంలో కనీసం సగం జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎంపిక పూర్తయితేనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయాలి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణలోని 19 సంస్థాగత జిల్లాలకు కొత్త అధ్యక్షుల పేరు ప్రకటించింది. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికే మిగిలింది. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకోవటం ముఖ్య నేతలకు అంత సులువేం కాదని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఢీకొంటూ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే వారి కోసం అధినాయకత్వం అన్ని రకాల సమీకరణలు చేసినట్టు సమాచారం అంట. ప్రధానంగా నేతల మధ్య తీవ్ర పోటీ, రాష్ట్ర కాషాయ దళపతి పదవిపై ఆశావాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు రేసులో ఉండగా తాజాగా కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేరును సైతం బీజేపీ పరిశీలిస్తుందంట. ఎంపీలు ఈటెల, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ ఉపాధ్యక్షుడు జి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు ఎవరికి వారి ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి నేతల మధ్య పోటీ రోజు రోజుకు తీవ్రం అవుతుందని పార్టీలో చర్చ నడుస్తుంది. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా త్వరలో బీజేపీ జాతీయ నేతలు అందరూ వస్తారు. మొత్తం మీద ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు, మరి ఎప్పుడు ఎన్నుకుంటారో చూడాలి. దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి. ఇప్పటి వరకు అధ్యక్షుడు లేడు. ఇందాక మనం అనుకున్నట్టు తెలంగాణలో విపరీతమైన పొలిటికల్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు యాక్టివ్గా లేరు, ప్రజా సమస్యలపై చాలా దూరంగా ఉన్నారు. మరి ఇప్పటికైనా అధ్యక్షుడిని తొందరగా ప్రకటించి ప్రజా సమస్యలపై పోరాడతారా, లేకపోతే మాకెందుకు ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందామని లైట్ తీసుకుంటారో చూడాలి మరి మనం.